హలో స్మార్ట్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో నా వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మాటాడ మల్లేశ్వరి. అండ్ ఈరోజు మా డే ఇలా స్టార్ట్ అయిందనమాట, బిగ్ బిగ్ హగ్గీస్తో. సో నాకు 3 రోజు ఫుల్ హ్యాపీగా ఉంది, అందుకే మంచిగా హగ్గి ఇస్తుంది. అండ్ చూసారా, తర్వాత ఇలా టార్చర్ కూడా పెడుతుంది. ఎందుకంటే మొన్న ఏదో రీల్ చూసామో ఏమో తెలీదు, సో నా తల పెట్టి నా తలపైన తను పడుకోవాలని ట్రై చేస్తున్నా. స్టార్టింగ్ అర్థం కాలేదు, బట్ ఇలాగా ట్రై చేసిందనమాట. నాకైతే బాగా క్యూట్గా అనిపించింది. అండ్ ఈరోజు మా ఆయన అయితే బయటకు వెళ్ళారు. సో ఈవినింగ్ 9-9:30కి అలా వస్తారన్నమాట. టీమ్ అవుటింగ్ వెళ్ళారనమాట. కార్పొరేట్ ఆఫీస్లో మీకు తెలిసిందే కదా, 2-3 months ఒకసారి టీమ్ అవుటింగ్ ఉంటుంది. మిస్ కూడా చేయలేరు వాళ్ళు, కంపల్సరీ వెళ్ళాలి. సో అలా ఈరోజు వెళ్ళారు. అండ్ నేను ఇంకా ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి, డీప్ క్లీనింగ్ చేయాలని డిసైడ్ అయిపోయినాను. యాక్చువల్లీ అడిగాను అన్నమాట, అవుతుందా క్యాన్సిల్ చేసేకి అని. కానీ మా ఆయన లేదు వెళ్ళాల్సిందే, సో కొంచెం టీమ్ ప్రాసెస్ చేంజ్ అయింది కదా అని ఇన్ని కారణాలు చెప్పారన్నమాట. అది వేరే వండర్లాకి వెళ్ళారు. నాకు ఎంత కోపం రావాలి చెప్పండి. లాస్ట్ టైం నేను ఎప్పుడూ పెళ్ళి కాకముందు వెళ్ళాను, కానీ ఇప్పుడు పాపను తీసుకొని వెళ్ళాం కదా. సో అట్లీస్ట్ దానికి 4 to 5 years వచ్చే వరకైనా అట్లాంటివన్నీ వెళ్ళలేం కాబట్టి ఆప్షన్ లేదు. సో ఇంకా నేను ఈరోజు ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేయాలని డిసైడ్ అయిపోయాను. సో రీసెంట్గా ఇంకా పండగలు వస్తున్నాయి కదా, పండగలు అంటాను చూడు, పండగలు వస్తున్నాయి కదా, అందుకే మొత్తం ఇల్లంతా క్లీన్ చేశాను అన్నమాట. కాకపోతే ఈ ఫ్రిడ్జ్లో కూడా మొన్న ఐటమ్స్ అన్నీ పడిపోయినాయి. ఇంకా డీప్ క్లీన్ చేసేద్దాం. దానికన్నా ముందు ఏమంటే ఫ్రిడ్జ్లో పప్పులు అవన్నీ ఎక్స్ట్రా పెడతాను కదా, నేను ఒక 1/4 kg 1/2 kg తెచ్చుకున్నా కానీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో అందుకే వాటిని నేను ఏం చేస్తానంటే ఇలా పురుగు పట్టకుండా ఉంటాయని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి అది ఒక అలవాటు. సో ఇంకా అదే అలవాటు నాకు కూడా ఉంది. కాకపోతే ఈసారి ఏమంటే నేను ఏ కవర్లో ఉంటే ఆ కవర్లో పెట్టేశాను. లాస్ట్ 1 monthగా నాకు ఎంత చిరాకు వస్తుందంటే ఏది ఎక్కడుందో దొరకట్లేదు. అందుకే నేను ఈ జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాను అన్నమాట. జిప్లాక్ కవర్స్ అంటే కంప్లీట్గా జిప్ ఉండేవి, జిప్ కాదు మామూలు లాక్ చేసేవన్నమాట. పాలిథిన్వి, ప్లాస్టిక్ వెళ్ళండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టాకే కదా, సో అందుకే అవి తీసుకున్నాను. నేను లాస్ట్ టైం కూడా జిప్ ఉండేవి ఒకసారి తీసుకున్నాను, కానీ నాకు అవి అంత సెట్ కాలేదు. అంటే ఏమంటే ఆ జిప్ పోయేసిందంటే, నేను ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి, ఆ జిప్ ఏమన్నా పోయేసిందంటే అది ఇంకా పనికిరావన్నమాట. సో అది ఓపెన్గానే ఉండిపోతుంది, వాష్ చేసినా ఏం చేసినా. అందుకే ఇవి అయితే తీసుకున్నా. 180-190 పడింది, సరిగ్గా గుర్తులేదు. బయట షాప్లోనే తీసుకున్నా. కాకపోతే నేను 1/2 kg తీసుకున్నా, కేజీ కూడా తీసుకోవాల్సి ఉంది. సో వెజిటేబుల్స్కి వాటికి కూడా సెట్ అయిపోయేది. సో నెక్స్ట్ టైం పోయినప్పుడు కేజీ కూడా తీసుకుంటా. ఇంకా నేను ఇవన్నీ పెట్టాను కదా, నా కూతురు చూసారా వెళ్ళేది వచ్చేది. అండ్ స్క్రీన్ లేకుండా తన్ని చూసుకోవడం అంటే ఈజీ కాదు కదా, మీకు తెలిసిందే కదా. సో ఇలా పిచ్చిగా కవర్లు, ఏ కవర్ పడితే ఆ కవర్లో పెట్టుకోవడం వల్ల నాకు సరిగ్గా అది కుదరట్లేదు అన్నమాట. ఫస్ట్ వీటిని సరి చేసుకుంటే కానీ అవ్వదు అని డిసైడ్ అయ్యేసి ఇంకా ఏదేది బాటిల్లో వేసుకొని మిగిలినవి ఏది ఫ్రిడ్జ్లో ఎంత పెట్టాలో దాన్ని డిసైడ్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఈ పాలిథిన్ కవర్స్ వల్ల చాలా మంచి లుక్ వచ్చింది. లాస్ట్కి మీరే చూడండి, లుక్కే కాదు నీట్గా ఏదేది ఎంత ఉంది, ఏది అయిపోతుంది నాకు తెలుస్తుంది అన్నమాట నీట్గా. నేను మెట్రోలో షాపింగ్ చేస్తాను కదా, మెట్రోలో మెయిన్ ఏమంటే ఇలా పేపర్ కవర్లో ఇస్తారు. సో ఇవి అంటే ఇప్పుడు ఏమంటే ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్స్ అవి అలాంటి వాటిలోనే ఇస్తారులేండి. కానీ ఏమవుతుంది చెప్పండి మీరు, అంటే వాళ్ళు పాలిథిన్ కవర్స్ కూడా పెట్టరు, ట్రాన్స్పరెంట్ కూడా కాదు. ఒక్కోసారి ఇంకా బాటిల్లో కొంచెం ఉంటుంది కదా, నేను ఏం పాటిస్తానంటే బాటిల్లోది కంప్లీట్గా అయ్యే వరకు కొత్తదేను, అంటే 1 స్పూన్ ఉన్నా కానీ వేయను అన్నమాట. అది అయిపోయి ఆ బాటిల్ అప్పుడే కడిగి పెట్టేస్తా. ఒకేసారి మొత్తం వేసుకొని కూర్చునేకి నా వల్ల కాదు. ముందు అలాగే ఉండేదాన్ని. ఏ రోజైనా ఒకరోజు మొత్తం అన్ని బాటిల్లో ఖాళీ చేసి పాపకు పుట్టేకి ముందు ఖాళీ చేసి దాన్ని చూసుకొని మొత్తం నీట్గా కడిగి పెట్టుకునే వాళ్ళము, అంతా ఆరేసి. కానీ ఇప్పుడు కుదరదు అన్నమాట. ఏ బాటిల్ ఖాళీ అయితే ఆ బాటిల్ అప్పటికే కడిగి పెట్టేస్తాం. సో దానివల్ల చాలా అంటే కొంచెం క్లీన్గానే ఉంటుంది ఎప్పుడు. అండ్ రెగ్యులర్గా బాటిల్స్ కూడా క్లీన్ అవుతుంటాయి కదా, సో దానివల్ల. కానీ ఈ కవర్స్ పెట్టుకోవడానికి కూడా కుదరట్లేదు.
అండ్ మీకు తెలిసి జస్ట్ 2-3 డేస్ బ్యాకే మేము వెళ్ళి రేషన్ తెచ్చింటాం కదా లాస్ట్ వీక్. సో అందుకనేసి ఇంకా స్నానం కూడా చేయకుండా ఫస్ట్ ఈ పని పెట్టేసుకున్నాను. ఎందుకంటే ముందే డస్ట్ పని అండ్ దాంట్లో నాకు చాలా 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 ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ కూడా దొరికినాయి. ఈ మధ్య మళ్ళీ ఎందుకో నాకు సైనస్ స్టార్ట్ అవుతున్నట్టుంది, అంటే ఊపిరి సరిగ్గా ఆడట్లేదన్నమాట. ఒకసారి డాక్టర్కి వెళ్ళి చూపించుకురావాలి. అడవునో ఏమో నాకు ప్రతిసారి వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు ఒక చిన్నదేమి కొంచెం పెద్దదే లంగ్స్ది ప్రాబ్లం వచ్చిందండి. దాని గురించి ఎప్పుడైనా చెప్తాను. సో లంగ్స్ ఆపరేషన్ టైప్ అయింది 2018లో. అది ఎందుకు వచ్చింది ఏమి అని ఎప్పుడైనా వీడియో చేస్తాను. సో ఇదైతే క్లీనింగ్ లాగ్ లాగానే పెట్టుకుందాం. నిజానికి మీకు ఇంత ఫాస్ట్గా పెట్టాను కదా, ఇది 4xలో పెట్టాను అన్నమాట. నేను స్లోగా చేస్తున్నాను ఇంత ఇది కానీ ఆ రోజు తెలుస్తూ ఉంది. ఎంత అంటే లైక్ చూడ్డానికి ఒక 10 కవర్లు లాగా లేవు, కానీ ఎన్ని ఐటమ్స్ తెలుసా. అందుకే ఇంకా కొన్ని ఐటమ్స్ ఏవేవి ఖాళీ అయినాయో వాటి డబ్బాలు తెచ్చి వేసేస్తున్నాను అన్నమాట. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, బాటిల్లో కూడా ఎక్కువ అయిపోయినాయి. ఇంకా ఏదేది క్లీన్ చేసేసి వేసేసుకుంటున్నాను. సో దానివల్ల కొంచెం ఫ్రిడ్జ్లో బరువు తగ్గుతుంది అని. అండ్ రవ్వలు అన్నీ ఏవి పెట్టుకుంటాను మామూలుగా. సో అది ఎప్పుడైనా నేను మీల్ ప్రెప్ చూపిస్తాను ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని. అండ్ చాలా వీడియోస్ చేద్దాము అనుకుంటాను. ఐ డోంట్ నో, టైం సరిపోదు ఒక్కోసారి. అంటే ఆ మూమెంట్లో ఐడియా రాదు, తర్వాత ఐడియా ఉంటుంది. ఇంకా షూట్ చేద్దాము అన్నప్పుడు నాకు ఐడియా ఉండదన్నమాట. సో ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. మేబీ స్టార్టింగ్లో అందరికీ ఇలాగే అవ్వచ్చేమో, నేను అంత క్రియేటివ్ లేనేమో అనుకుంటా. ఇంకా నా కూతురు చూసారా కింద ఆడుతూనే ఉంది కంప్లీట్గా. అంటే మధ్యలో తనకు వస్తే డ్రై ఫ్రూట్స్ ఇవ్వడము, ఒక్కొక్కటి ఇస్తే చలిపోయి అది పిల్లి వచ్చిన దానివల్ల కొంచెం నా పైన నుంచి ఫోకస్ తగ్గిందిలేండి, లేకుంటే నా పైన ఫుల్ ఫోకస్ ఉండింది. సో ఈ పిల్లికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది వచ్చినప్పటి నుంచి నా పైన చాలా చాలా ఫోకస్ తగ్గింది. ఇంకా అదంతా అయిపోయినాక లోపల అన్నీ కడిగి తెచ్చి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఏమంటే ఒక్కొక్కటి కడిగి పెట్టేశాను అన్నమాట. ఆరో కదా, అందుకే ఫ్యాన్ కింద 1-2 సార్లు చేసి వేసేసాను. చూసారా ఎంత క్లీన్గా, అంటే లైక్ కష్టం లేదు, నీట్గా ట్రాన్స్పరెంట్గా. ప్రతిసారి వెతకాల్సిన అవసరం లేదు ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటే. అందుకే నేను కిచెన్లో కూడా ప్లాస్టిక్ అయినా ట్రాన్స్పరెంట్ డబ్బాలనే ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇంకా అది అయిపోయినాక కింద కూడా స్టార్ట్ చేసేసాను. ఒక పక్క నేను అక్కడ చేస్తుంటే ఇక్కడ నా కూతురు సోఫాలన్నీ ఎత్తిపడేసింది. అంటే ఇప్పుడు నేను అక్కడ ఆ పని చేయాలంటే నా కూతురు ఇక్కడ పని చేయాలి. సో రిమోట్ కూడా ఎత్తిపడేసింది. అందుకే ఏదైనా సాంగ్స్ అవి పెడదాము అని తీసుకుంటున్నాను. ఏదో మూవీ పెట్టుకొని చేసుకుంటాను. ఇంట్లో ఒకటే ఉంటే నాకు టీవీ 80% ఆన్లోనే ఉంటుంది. కాకపోతే ఏదైనా మూవీస్ సాంగ్స్ అలాంటివి ఉంటాయి. కాకపోతే సౌండ్ తక్కువ పెడతాం కదా, నా కూతురు కూడా పట్టించుకోదు. అంటే తనకు కూడా ఏమైనా ఐటమ్స్ ఇస్తా తీసుకొని సింక్లో వేసేది అవి చేస్తుంది. సో ఇప్పుడు గ్లాస్ ఇచ్చాను కదా, వెళ్ళి చేసి వచ్చింది. అండ్ చూస్తారా ఇట్లా ఐటమ్స్ వస్తే ఇంకా తనకి పండగే. ఇంకా ఏం చేస్తాను, తను సపరేట్ ఎందుకు పంపించేది. తనతో పాటే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. నేను పెట్టేకి తను దించేకి. ఇది మా ఇంట్లో ఇది డైలీ ఒక 4 to 5, 6, 7 టైమ్స్ కూడా నడుస్తూ ఉంటుంది. ఇంకా నాకు ఓపిక ఉన్నంత వరకు ఎత్తి పెడతా, లేకుంటే అన్నీ వదిలేసి నేను కూర్చునేస్తా. నేనని ఎంతసేపు చేస్తాను చెప్పండి. ఇంకా సాస్ ప్యాకెట్ చూసిందంటే సా అని సతాయిస్తుంది నాకు, సాస్ ఇవ్వు అని. అందుకే తీసి పైన పెట్టేసాను. ఇంకా మేమిద్దరం ఎక్కడుంటే మా పిల్లి కూడా మాతోనే ఉంటుంది అన్నమాట. మొన్న ఏమైందంటే మా ఇంటికి ఒకరు వచ్చారు. ఒకరంటే కింది ఇంటి వాళ్ళే. మళ్ళీ ఏమన్నారంటే పిల్లి అంతా ఎందుకు తెచ్చారు, చాలా అన్హైజీన్, పిల్లకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని. సో నాకు ఒక సెకండ్ అయ్యో తెచ్చి తప్పు చేశానా అని బాధేసింది. అంటే దానికి నేను కొంచెం బాగానే చూసుకుంటున్నా, క్యాట్ ఫీడ్ తెచ్చిన, కొంచెం అప్పుడప్పుడు స్నానం చేపిస్తున్నా, ఏమీ పెయిన్లు అవి రాకుండా చూసుకుంటున్నాను అన్నమాట. సో పాపకి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అవుతుంది. మేము కూడా పెరిగింది పిల్లి కుక్క అంటే అలా పెరిగాం కదా, మరీ ఫుల్ క్లీన్గా పెంచితే వాళ్ళు బయట ఎన్విరాన్మెంట్కి కూడా వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలి కదా. అంటే క్లీన్గా అంటే మరీ హైజీనిక్గా అలా ఎలా అవుతుంది చెప్పండి. సో ఇంకా నేను మా బంధం కలిసి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసాం. మీ ఒపీనియన్ ఏమో మీరైతే కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇది ఓకే అనిపిస్తుంది తన పిల్లితో ఆడేది. కాకపోతే ఒకటే ఏమంటే అప్పుడప్పుడు దాన్ని ముట్టి స్నాక్స్ తినేస్తుంది అన్నమాట. నాకు అదే బాధేస్తుంది.
అయినా క్లీన్ చేస్తున్నాను కదా, ఏం చేయాలా? ఇప్పటివరకు హెయిర్స్ అంటూ రాలట్లేదు. దాని హెయిర్స్ రాలకూడదనే దానికనే నేను సపరేట్ క్యాట్ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నాను. అంటే దానికి ప్రోటీన్ అవి సరిగ్గా లేకపోతే ఎక్కడ హెయిర్ రాలిపోదని చూసారు అక్కడది. తను పిల్లిని ఎంత సతాయిస్తుందో నేను చూసుకోలేదు, అది అరుస్తూనే ఉంది. ఇంకా నేను ఒక పక్క చేయొద్దమ్మా అని చెప్పాలి, వేసి నలిపేస్తుంది. కాబట్టి కార్నర్లో చూడండి ఆ పిల్లిని ఎంత 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 సతాయిస్తుందో. ఇంకా అది చూసి చూసి భరించలేక పారిపోతుంది. అయినా వీళ్ళిద్దరు తాగదు, మళ్ళీ వచ్చి దాని దగ్గరే ఉంటుంది. నేను ఎత్తి పెట్టేకి తను సర్ది పెట్టేకి. సో మొత్తానికి కొంచెం అలా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకున్నాను. కాకపోతే తడి బట్ట అంటే మీకు తెలుసో తెలదో, మీకు అన్నీ తీసి కడిగేకి ఓపిక లేనప్పుడు హాట్ వాటర్తో బట్ట అంటే హాట్ బట్టతో తుడిసేస్తే ఫ్రిడ్జ్ త్వరగా క్లీన్ అయిపోతుంది. అంటే హాట్ వాటర్ ఉంటుంది కదా, కోల్డ్ వాటర్ కన్నా హాట్ వాటర్తో తుడుచుకుంటే ఫ్రిడ్జ్ త్వరగా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఆ పద్ధతి అయితే పాటించినాను. అండ్ అన్నీ నేను రీసెంట్గానే కడిగి పెట్టిన, చెప్పాను కదా కోకో పౌడర్ మొత్తం చల్లిపోయిందన్నమాట. అందుకే ఈరోజు మళ్ళీ రెండోసారి చేసుకోవడం స్టార్ట్ చేసిన. చూసారా సాస్ ప్యాకెట్ దొరికింది, నేను ఎంత వేయకూడదు అనుకున్నా దానికి దొరికింది. ఇంకేముంది తీసుకొని నాకు ఉండడమే సాస్ ప్యాకెట్ని. సో ఇంకేం చేస్తాం చెప్పండి, ఎంత బయట వేయకూడదు ఏమి వేయకూడదన్నా ఎలాగో అలాగా అలవాటు అయిపోతుంది. కాకపోతే లిమిట్లోనే ఉందిలేండి, చాలా చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అసలు దానికి కుర్కురేలు వేసి ఇదేది అలవాట్లేదు. ఎప్పుడో ఒకసారి రీసెంట్గా అంటే మాకు కూడా తినాలి అనిపించినప్పుడు ఈ మెట్రోకి డిమార్ట్కి అలా వెళ్తాం కదా, అలాంటి టైంలో ఒక్కోటి ఇస్తాను. అండ్ ఇలాంటి క్లీనింగ్ వ్లాగ్స్ మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నా ఛానల్లో ఇప్పటివరకు ఒక లాంగ్ వీడియోకి ఇలా ఫుల్ ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, 1300 కిచెన్ క్లీనింగ్ వ్లాగ్ అని. సో ఆల్మోస్ట్ 2.5 years తర్వాత మళ్ళీ ఇంకొక క్లీనింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ చూసారా అంత డబల్ పని, కడిగి సైడ్లో పెట్టొచ్చేసాను, మళ్ళీ వేయకుండా పెట్టేశాను, మళ్ళీ పోయి తెచ్చుకొని పెడుతున్నాను. సో ఇలా ఉంటుంది నాతో. అంటే ఒక పక్క టీవీ మోగుతుంటుంది, ఒక పక్క నా కూతురు పైన నా కొంచెం ఇది, ఇంకో పక్క సామాన్లు పెట్టుకోవాలా. ఒకేసారి మైండ్లో 4-5 రన్ అవుతుంటే దాంతోపాటు ఒక్కోసారి ఏమేమో ఆలోచిస్తుంటాను. అందుకే ఈ వీడియో రికార్డింగ్ కూడా మర్చిపోతాను. అంతెందుకు ఇది ఇంత పెద్ద వ్లాగ్ చేశాను కదా, టేబుల్ క్లీన్ చేసేది పెడదామని కెమెరా పెట్టాను అనమాట, వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. అలా ఉంటుంది నాతో పరిస్థితి. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా వ్లాగ్స్ చూస్తూ ఉంటే కమెంట్ చేయండి, ఏదో ఒకటి కమెంట్ చేయండి. మీరు ఒక్క కమెంట్ చేసినా నాకు ముందుకు వెళ్తుంది. అట్లీస్ట్ హాయ్ అన్న కమెంట్ చేయండి. ఐ డోంట్ నో ఎందుకో, నాకు తెలిసిన వాళ్ళు చూసినా కూడా లైక్ చేయరు, కమెంట్ చేయరు. మీరు కమెంట్స్ చేస్తేనే నాకు అది ముందుకు పోతుంది. సో ఇంకా టేబుల్ మొత్తం క్లీన్ చేసేసి ఇల్లు మొత్తం చేసి ఇంత కసువు అయితే పడింది. మాకు ఇక్కడ బెంగళూరులోనే కాదు, యూజువల్లీ సిటీస్లో డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ టూ టైప్స్ ఆఫ్ వేస్ట్ వేయాలి. సో అంటే డ్రై వేస్ట్లో అంటే ఓన్లీ వనకస హసికస, డ్రై వేస్ట్లో అంటే ప్లాస్టిక్స్ రీసైకిల్ కానివి ఇలాంటివి వేయాలన్నమాట. కాంపోస్ట్ కానివి ఎనీథింగ్ అది కాంపోస్ట్ అవ్వదు అంటే అది డ్రై వేస్ట్లో పోతుంది. ఒకవేళ కాంపోస్ట్ అవుతుంది అంటే అది వెట్ వేస్ట్లో పోతుంది. అంటే ఈ నార్మల్ పేపర్స్ కూడా ఒక్కొక్కసారి వేయచ్చు. ఇంకా కిచెన్ వేస్ట్ అన్నీ వెట్ వేస్ట్లో వచ్చేస్తుంది అన్నమాట. సో ఎనీథింగ్ అది కాంపోస్ట్ అయితే అది వెట్ వేస్ట్, లేదంటే డ్రై వేస్ట్. ఇంకా డైపర్స్ అవన్నీ డైలీ తీసుకెళ్తారు, కాకపోతే వెట్ వేస్ట్ వాళ్ళే తీసుకెళ్తారు, సపరేట్గా తీసుకెళ్ళాలి. అడోనో అదే పెద్ద వేస్ట్, ఎలా దాన్ని ఏం చేస్తారో నాకు ఇప్పుడు తెలియట్లేదు. మీకు ఎవరికైనా ఏమన్నా తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నా కూతురు చూసారా పెన్ను దొరికింది, పెన్నుతో రాసుకుంటా ఉంది. ఇది నేనేమీ కూర్చిపెట్టి రాపియాలి అనుకోలేదు ఎప్పుడు, కాకపోతే తనంతా తనే నేర్చుకుంటుంది. సో ఇంకా తన ఇష్టం, తన పెన్ను పట్టుకుంటే తనకు వదిలేస్తాను అనమాట. నేను దేనికి రిస్ట్రిక్షన్ పెట్టను. అంటే ఆయన 2 years పిల్లకి ఏం రిస్ట్రిక్షన్ పెడతాం. కొన్ని రోజులు అనుకున్నాను నేను తనకి శ్లోకాలు నేర్పియాలని, తను ఓం చెప్పి తర్వాత 2వ వర్డ్కి పరిగెట్టిపోతుంది. సరేలే తనకి ఇంట్రెస్ట్ వచ్చినట్టు చేసుకొని అనేసి వదిలేసిన. ఇంకా బాల్స్ తీసుకొని ఇద్దరు పిల్లి తను ఆడుకుంటున్నారు. లైక్ చాలా చాలా కసువు వస్తుంది. అండ్ నా కూతురు బొమ్మల్ని కూడా నేను మొత్తం ఇంట్లో ఉండే బొమ్మలన్నిటినీ ఇలా పరకతో ఊడ్చేసుకుంటాను. నాలాగా మీరు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. నాకు ఇల్లంతా ఎన్నిసార్లు వంగాలి చెప్పండి, వంగి ఎత్తి పెట్టేది మీకే చూపిస్తాను చూడండి. ఇంత కసువు కనపడుతుందో దీంట్లో 90% నా కూతురు బొమ్మలే. సో ఒక పక్క ఇది అడ్డము, ఒక పక్క నా కూతురు, ఒక పక్క కసువు. అంటే ఇలా
తిరుగుతాయి, అయితేనే ఉంటుంది. ఎత్తి పెడితేనే ఉంటాను, అయితేనే ఉంటుంది, ఎత్తి పెడితేనే ఉంటాను, అయితేనే ఉంటుంది. అయినా 3-4 ఉండే పిల్లలు ఉండే ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తారో తెలియదు. నిజంగా మా ఇంటికి వెళ్ళాను అనమాట. వాళ్ళ ఇంట్లో కూడా మా బన్ను కింద ఒక 1 మంత్ తక్కువ ఏజ్ ఆ పిల్లోడికి ఉన్నాడు. వాళ్ళ ఇల్లు ఎంత క్లీన్గా ఉంది తెలుసా. అస్సలు ఎక్కడ సామాన్ అక్కడ నీట్గా ఉంది. మా ఇంట్లో చూస్తే 5 మినిట్స్ వదలదు నా కూతురు. నాకు కూడా ఎత్తిపెట్టి చాలా అయిపోతుంది. ఒక్కోసారి చాలా అయిపోయి కూర్చునేస్తాను. అలా చూసారా ఎంత ఉండింది బొమ్మలు, ఇంతకు వచ్చేసింది. ఇంకా ఇదంతా ఎక్స్ట్రా వెట్ వేస్ట్లో పోతుంది కాబట్టి వీటిని ఎత్తేద్దాము అనేసి డిసైడ్ అయిపోయాను. అండ్ ఆల్మోస్ట్ 4-5 అయింది, అయినా మా ఆయన రాలేదన్నమాట. నాకైతే కోపం వస్తుంది. అంటే యూజువల్లీ వాళ్ళు 2-వీలర్లో పోతారు, 2-వీలర్లో పోయి ముగించుకొని త్వరగా వస్తారు. ఆ రోజు ఏమైందో ఏమో తెలీదు. తను ఏం చేశారు, ఈవినింగ్ అంటే ఆఫీస్ బస్లో పోదామని డిసైడ్ అయ్యారు. పొద్దున 6 గంటలకే బయలుదేరు. అంటే ఇంకా నేను నా కూతురు లెగ్గనే లేదు. అప్పుడు బయలుదేరు. ఇంకా శ్రావణ మాసం కదా, ఫస్ట్ దేవుడు క్లీన్ చేసి పెట్ట అంటే ఈ వ్లాగ్ మరుసటి రోజు నాగపంచమి అన్నమాట. సో ఇంకా నాగపంచమి కంటే తర్వాత వరలక్ష్మి వ్రతం వస్తుంది, అన్నీ వస్తుంది కదా. సో అన్ని పండగలకి క్లీన్ చేసేద్దాము ఒకేసారి అని డిసైడ్ అయినాను. ఇక్కడ దీపం పెడతాం కదా, సో వైట్ టైల్స్ అని కనపడదు యాక్చువల్లీ. నెలకు 2 నెలలకు ఒకసారి క్లీన్ చేయకపోతే టైల్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. రెంటెడ్ హౌసే కానీ మనకి మంచిగా పెట్టుకుంటే మనకే కదా బాగుంటుంది. సో గోడలన్నీ కడుక్కోవడానికే టైం పడుతుంది. ఇంకా ఇది ఇలా అయింది. అది వైట్ కవర్ చూసారా, అది నేను వేసాను అన్నమాట. టైల్స్ బ్లాక్గా ఉన్నాయి అనేసి. కాకపోతే 2 ఇయర్స్లో అది పీక్కపోయింది. నేను ఇంకా ఇల్లు అంటే వదిలేద్దాము, వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాను. ఇల్లు మారుద్దాము అని. అందుకే నేను ఇంకా అంతగా ఆలోచించలేదు, సరే వెళ్ళిపోదాము అని. అందుకే ఇంకా ఫోటోలన్నీ కడిగి పెట్టాను. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు ఫోటో తెచ్చాను, దీన్ని మాత్రం కింద పెట్టాను అన్నమాట. సరే చూద్దాము అని ఇలా డబల్ టేప్ వేసి అంటిద్దాము అనేసి అంటించాను అన్నమాట. కాకపోతే కరెక్ట్ ఒక 3-4 డేస్కే అది పడిపోయింది. ఇంకా పెట్టాల్సిన ఐటమ్ అన్ని పెట్టేసి పూజా సామాన్లన్నీ కడిగిదామని తీసుకెళ్తున్నాం. మొత్తం కడిగి పెట్టేశాను అన్నమాట. ఇంతసేపు పట్టింది, దగ్గర అర్ధ గంట పైన పడుతుంది. అన్ని చిన్న సామాన్లు అయినా క్లీన్ అవ్వవు కదా, అందుకే అంతసేపు పడుతుంది అనమాట. సో మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. నాకు ఒక సంతోషం నేను చేశాను అని. పెండింగ్ ప్రాసెస్. మా ఇంట్లో వాచ్ ఆగిపోయి 4 రోజులు అయింది. రిపేర్ చేయించడానికి 400 అడిగినాడు. అందుకే ఎందుకులే 400 అని ఎలాగో పాత అయిపోయిందని కొత్త వాచ్ అయితే ఆర్డర్ చేసినాం అన్నమాట. చూడాలి, ఇంకా రాలేదు, వచ్చినాక చూపిస్తా. చాలా అయిపోయింది ఈరోజు, సో మచ్ పని. ఇంకా వంట చేయాలి. గోంగూర పప్పు అన్నం అయిందనమాట. సో మొత్తం ఇలా అయితే అయింది. లైన్స్ అయితే కనపడలేదు, సో క్లీన్ చేస్తారు కనపడింది. ఈ పేపర్ని ఏమో ఒకటి చేయాలి. కొబ్బరి కోసి పెట్టాలి, టైం లేదు, చేస్తాను. అండ్ ఇలా పెట్టాను అనమాట. సో ఇప్పుడు నాకు ఈజీగా తెలుస్తుంది ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని. ఇంకా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అస్సలు ప్లేసే ఉండలేదు, అలాంటిది ఇంత ప్లేస్ మిగిలింది. సో ఇలా అయితే పెట్టుకున్నాను. అందుకే సరే కింద అయితే ఒక ర్యాక్ ఫుల్ ఖాళీ అయిపోయింది. ఇంకా అక్కడ కొంచెం ప్లేస్ ఉంది, అక్కడ కొంచెం ప్లేస్ ఉంది. సో సర్ది పెట్టుకోవడానికి ఓపిక లేక అట్లా వదిలేసినాను అనమాట. అండ్ ఇక్కడ అంటే ఏమీ లేకుండా ఖాళీగా కనపడుతుంది. యాక్చువల్ దాని ఇంట్లో నిండుగా కూరగాయలు ఉన్నాయి, కానీ ఏం కనపడతలేదు. బంగారి పోయినా లోపలికి పోయినావా? కాసేపు ఉందే కదా ఇవన్నీ ఎత్తిపెట్టినాను నేను. చూడండి, పోయినావా? వాక్లీ మామీ జేజీ కొడతాడు. వాక్లీ జేజీ పచ్చింటాడు, పొద్దున్న మాట్లాడిద్దాం. ఓకే చెప్పు, ఓకే ఓకే ఓం చెప్పు. వెరీ గుడ్ రా, పొద్దున్న మాట్లాడిద్దాం జేజీని. తిన్నావా? టిష్యూలు ఎందుకు పడేసినావు మామ? అంతే, ఏదో ఒక సామాన్ ఎప్పుడు కింద ఉంటుంది, ఎంత క్లీన్ చేసినా కూడా. ఇంకా ఇన్ని పాత్రలు ఉన్నాయి కడిగేది, ఇవన్నీ బట్టలు ఉన్నాయి పిండేవి. ఆహా, ఇవి ఉన్నాయి పాత్రలు కడిగేవి. నాకెందుకు ఈరోజు తినాలని లేదు. పప్పు తాళం పెట్టి మా ఆయనకు పెట్టి నేనైతే అదే పప్పును రేపు తింటా. ఇప్పుడు ఫస్ట్ నా కూతురికి అన్నం పెడతాను, పెరుగన్నం. పాపం పొద్దున్నుంచే సరిగ్గా ఏం తినలేదు పిల్ల. దానికి తినిపించి మళ్ళీ వస్తా.
సో మేము నైట్ పడుకోవడానికి కూడా రెడీ అయిపోయినాము, కానీ మా ఆయన రాలేదనమాట. ఆల్మోస్ట్ నైట్ 9:30 అయింది, ఇంకా రాలేదు. బిడదీకి పోయినారు కదా వండర్లాకి, వచ్చేది కొంచెం లేట్ కావచ్చు, అందుకే మేము ఇంకా పడుకునేద్దాం అనుకుంటున్నాం. గుడ్ నైట్ చెప్పు మమ్మీ. గుడ్ గుడ్ అండ్ గుడ్ 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 నైట్ నైట్ నైట్. అంటే మాకంతే వచ్చి మాటలు, మేమంతే మాట్లాడదాం కదా మమ్మీ. బంగారి బంగారి ఒక పప్పి పెట్టలే బంగారి. సో ఇది ఈరోజు వ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అను, సబ్స్క్రైబ్, సబ్ సబ్ అను, సబ్ అను, ఫడ్ బస్ అను, బస్ సబ్ ఫదు ఫదు. లైక్ అను, లైక్ లైక్ అను, కమెంట్ అను, కమెంట్ అను, అనువా అనువా అనువా. బాయ్. ఈరోజు వ్లాగ్ ఇంతే. బాయ్ బాయ్.